అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు వికీ టాక్ ఇన్ తెలుగు సో గైస్ ఇది ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ వీడియో సో డెఫినెట్లీ మీకు హెల్ప్ఫుల్ అయితే అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోతో మీకు ఇస్తాను జస్ట్ ఒక మొబైల్ ఫోన్ వాడే ప్రతి యూజర్కి ఒక అవేర్నెస్ కావాలి అనే ఒక మెయిన్ ఎజెండాతో ఈ వీడియోతో నేను మేక్ చేస్తాను సో గైస్ మన టాపిక్లోకి వెళ్ళిపోతే చాలా మందికి అయితే యాపిల్లో ఐఫోన్స్ కొనాలనుకుంటాం బట్ అవి అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి సో ఆ కారణంగానే చాలా మంది అయితే ఐఫోన్స్ కొనకుండా ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే కొనడం జరుగుతూ ఉంటుంది సో నేను కూడా సేమ్ స్టోరీ సో గైస్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఐఫోన్ 12 Pro ఈ యొక్క మొబైల్ ఫోన్ కాస్ట్ వచ్చేసరికి నియర్లీ 1,20,000 రూపీస్ సో గాయస్ ఈ మొబైల్ ఫోన్ మనం కొనాలనుకుంటే నియర్లీ 1,20,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేసి ఐఫోన్ 12 Pro మొబైల్ ఫోన్ అయితే మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది సో గాయస్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే యాపిల్ కంపెనీకి ఈ పర్టికులర్ ఐఫోన్ 12 Pro మొబైల్ ఫోన్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ అయ్యింది అనేది సో గాయస్ నియర్లీ చూసుకుంటే యాపిల్ కంపెనీకి ఈ యొక్క పర్టికులర్ మొబైల్ ఫోన్ని తయారు చేయడానికి నియర్లీ 29,800 రూపీస్ విచ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ 30,000 రూపీస్కే యాపిల్కి అయితే ఖర్చు అయ్యింది సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసరికి నియర్లీ 30,000 రూపీస్ బట్ మనలాంటి కన్సూమర్ ఆ ఒక మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలంటే నియర్లీ 1,20,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి నియర్లీ 3 to 4 టైమ్స్ అయితే ఎక్సెస్ అమౌంట్ అయితే పే చేస్తున్నాం సో గాయస్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కింద యాపిల్ తీసుకున్నాను యాపిల్ అనే కాదు శాంసంగ్ మోటరోలా సోనీ OnePlus ఏ కంపెనీ అయినా సరే ఇప్పుడు నేను చెప్పబోయే సేమ్ స్ట్రాటజీ అయితే అప్లికబుల్ అయ్యింది సో ఇక ఈ ఏదైతే మనం ఎక్సెస్ అమౌంట్ పే చేస్తున్నామో ఈ ఎక్సెస్ అమౌంట్ 3 to 4 టైమ్స్ అనేది యాపిల్ కంపెనీకి ప్రాఫిటా కాదా ఎందుకు కంపెనీ ఎంఆర్పి ప్రైస్ ఇంత భారీగా పెట్టడం జరిగింది అనేది ఈరోజు మన వీడియో సో ఎనీ హౌ గైస్ లెట్స్ స్టార్ట్ ద షో Hi everyone, please subscribe this Vicky Tech channel and tap on the bell icon to receive the further notifications. I was back again. So guys, for example, ఏ కంపెనీ అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక మొబైల్ ఫోన్ తయారు చేయాలంటే ఒక మొబైల్ ఫోన్లో మనకి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్ బ్యాటరీ వైబ్రేటర్ మోటార్స్ అని మదర్ బోర్డ్స్ అని సర్క్యూట్ చిప్స్ అని పవర్ బటన్స్ వాల్యూమ్ రాకర్స్ ఎన్ఎఫ్సి వైఫై బ్లూటూత్ ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి మొబైల్ ఫోన్లో చాలా కాంపోనెంట్స్ అయితే ఉంటాయి సో గాయస్ కంపెనీస్కి ప్రతి కాంపోనెంట్ మనకి యాడ్ చేయాలంటే కంపెనీస్ కాస్ట్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్లో ఎన్ఎఫ్సి యాడ్ చేయాలంటే కంపెనీస్కి నియర్లీ 350 రూపీస్ అయితే ఖర్చు అవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం బ్లూటూత్ యాడ్ చేయాలనుకుంటే నియర్లీ 200 రూపీస్ అయితే అప్రాక్సిమేట్లీ కంపెనీకి అయితే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది కంపెనీ అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ చూసుకుంటే ప్రతి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ కూడా మ్యాక్సిమం మనకి IP68 రైటింగ్ ఉంటాయి అంటే వాటర్ రెసిస్టెన్స్ మొబైల్ ఫోన్స్ సో గైస్ కంపెనీస్కి ఈ యొక్క మొబైల్ ఫోన్లో వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ IP68 రేటింగ్ ప్రొవైడ్ చేయాలంటే కంపెనీస్కి నియర్లీ 1000 నుంచి 1,500 రూపాయల వరకు అయితే కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏదైతే కంపెనీ కాంపోనెంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుందో అవంతా చాలా స్మాల్ అమౌంట్ బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఒక వాటర్ ప్రూఫ్ మొబైల్ని టెస్ట్ చేయడానికి కంపెనీస్కి అయితే మిషనరీస్ కావాలి సో ఆ మిషనరీస్ అనేది కొన్ని కోట్ల రూపాయలు అయితే కంపెనీకి వచ్చేస్తూ ఉంటాయి ఆ మిషనరీస్ కొనడానికి అట్ ద సేమ్ టైం కంపెనీస్ మనకి మార్కెట్లో మొబైల్ రిలీజ్ చేసే ముందు ఆ మొబైల్ ఫోన్ మీద పర్టికులర్గా డ్రాప్ టెస్ట్ అని లేదా టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ అని బ్లాస్ట్ అవుతుందా టెంపరేచర్ -డిగ్రీస్లో ఉన్నప్పుడు బ్యాటరీ అని ఉబ్బుతుందా ఇటువంటి ప్రతి పర్టికులర్ కండిషన్స్ ఆల్ యాంగిల్స్లో అయితే కంపెనీస్ చెక్ చేయాలి సో ఇలా చెక్ చేయడానికి అయితే కంపెనీస్కి భారీగా అయితే మిషనరీస్ కావాలి సో ఈ మిషనరీస్ అనేవి కొన్ని కోట్ల రూపాయలు అయితే కంపెనీ అయితే చేసి కొనుక్కోవాల్సి వస్తుంది కంపెనీస్ వాళ్ళు సో వాళ్ళే మిషనరీస్ కొని సో ఆ యొక్క మిషనరీస్లో ఇటువంటి అన్ని టెస్ట్ చేస్తూ ఉంటాయి ఇటువంటి టెస్టింగ్స్కి హ్యూమన్స్ అయితే అక్కడ ఉండకూడదు అవి గొప్ప బ్లాస్ట్ అయితే మనకి రిస్క్ అయ్యింది కాబట్టి సో అటువంటి ప్లేస్లో ఏవైతే మనం రాబర్ట్స్ అనుకుంటామో మిషనరీస్ సో వాటిని అయితే యూజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క మిషనరీస్ కంపెనీకి అయితే కొన్ని కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతూ ఉంటాయి గాయస్ యాక్చువల్లీ గాయస్ కంపెనీస్ ఈ హోల్ ప్రాసెస్ని అంటే ఈ యొక్క కాంపోనెంట్స్ మొత్తం ఈ యొక్క సర్కిల్ వైజ్గా ఉంటుంది సో ఈ హోల్ ప్రాసెస్ని కంపెనీస్ అయితే బామ్ అంటాయి BOM బామ్ అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ సో గాయస్ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఇప్పుడు ఏవైతే మనం కాంపోనెంట్స్ మాడుకున్నామో సో ఈ కాంపోనెంట్స్ కాస్ట్ ఒకటి అట్ ద సేమ్ టైం సెకండ్ టైం వచ్చేసరికి మనకి భారీగా అయితే ఎంప్లాయీస్ కావాలి ఎంప్లాయీస్ ఇక్కడ మనకి 2 కేటగిరీస్ కింద సపరేట్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సాఫ్ట్వేర్ కేటగిరీ ఎంప్లాయీస్ అనుకోండి ఇంకో ఎంప్లాయీస్ వచ్చేసరికి లేబర్ ఫోర్స్ అనుకోండి సో గాయస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎందుకు అనుకుంటారేమో ఇప్పుడు చూసుకుంటే మనకి ఏ మొబైల్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ చేసినా సరే 2 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ ఇస్తున్నారు మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నోకియా చూసుకుంటే
3 ఇయర్స్ వరకు మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి నోకియా కంపెనీ. సో గైస్ ఇలా ఒక మొబైల్ ఫోన్ మోడల్కి పర్టికులర్గా ప్రతి మంత్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి ఒక టీమ్ కావాలి. ఇంకో నెక్స్ట్ టీమ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయాలి, ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్. సో అట్ ద సేమ్ టైం ఆ అప్డేట్స్ ప్రొవైడ్ చేసినాక బగ్స్ ఉంటాయి, సో బగ్స్ ఫిక్స్ చేయడానికి ఒక టీం కావాలి. సో ఇలాగ భారీగా అయితే కంపెనీస్కి అయితే స్పెషలైజేషన్ టీమ్స్ అండ్ స్ప్లిట్ అవుతూ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్స్. అట్ ద సేమ్ టైం ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో లేబర్ ఫోర్స్ కావాలి. సో లేబర్ ఫోర్స్ ఎందుకంటారేమో గైస్, గుర్తుపెట్టుకోండి, ఒక మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అన్నీ అయితే మనం రోబోట్స్ అయితే చేయలేము. కొన్ని అయితే ఓన్గా మనలాంటి మనుషులే వాళ్ళ యొక్క నేక్డ్ హ్యాండ్స్తో అయితే ఆ మొబైల్ ఫోన్ యొక్క కాంపోనెంట్స్ని పర్ఫెక్ట్గా అయితే అసెంబుల్ చేయాలి. సో అటువంటిగా అయితే భారీగా అయితే లేబర్ ఫోర్స్ కావాలి. సో అగైన్ కంపెనీ ఓవరాల్గా చూసుకుంటే ఈ లేబర్ స్టాఫ్స్కి అయితే హెవీగా అయితే పేమెంట్స్ అయితే పే చేయాల్సి వస్తుంది శాలరీ వైజ్గా. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇది ఒక ఛానల్ కాస్ట్ అంటాం. అంటే కంపెనీ వాళ్ళ మొబైల్ ఫోన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అట్ ద సేమ్ టైం దాని యొక్క సాఫ్ట్వేర్ కూడా ప్రీ ఇన్స్టాల్ చేస్తారు. సో మొబైల్ ఫోన్ అనేది ఇంక రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. బట్ మొబైల్ ఫోన్ రిలీజ్ అవ్వడానికంటే కంపెనీస్ అది అడ్వర్టైజింగ్ చేయాలి. సో ప్రజల్లో ముందు నానాలి పలానా కంపెనీ పలానా మొబైల్ ఫోన్ తీసుకొస్తుంది అని. సో ప్రజల్లో మౌత్ పబ్లిసిటీ అంటాం. సో అలాగా వీళ్ళు టీవీస్లో ఛానల్స్ ఎక్కడ పడితే అక్కడ దాన్ని అడ్వర్టైజింగ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కొన్ని మొబైల్ కంపెనీస్ చూసుకుంటే మనకి ఒక మొబైల్ ఫోన్ లాంచ్ చేసేటప్పుడు ఒక సెలబ్రిటీతో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్మీ 7 చూసుకుంటే ఈ యొక్క రియల్మీ కంపెనీ బాలీవుడ్ యాక్ట్రెస్ సల్మాన్ ఖాన్తో అయితే టైప్ అయ్యారు బ్రాండ్ అంబాసిడర్ కింద. సో మళ్ళీ ఆ సెలబ్రిటీస్కి అయితే భారీగా అమౌంట్ పే చేయాలి. సో ఇదంతా ఒక పార్ట్ అయితే మళ్ళీ ఇంకో స్టేజ్ వచ్చేసరికి మార్కెటింగ్ కాస్ట్ అంటాం. అంటే సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ ఏవైతే మనకి సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో, సో ప్రతి చోట మనం ఏమైనా చదువుతున్నప్పుడు పక్కన యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. పలానా కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 12 యాడ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో యూజర్ చదివేవాడికి అర్థమైంది, ఓకే పలానా కంపెనీ ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేసిందని. సో మళ్ళీ సోషల్ మీడియా మీద భారీగా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ కంపెనీస్ వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ని అమ్మడానికి ఆన్లైన్ స్టోర్స్ అనే అమెజాన్తో, ఫ్లిప్కార్ట్తో టైప్ అవుతారు. అది డిఫరెంట్ స్టోరీ. అది కాకుండా ఆఫ్లైన్లో కూడా అమ్మాలనుకుంటారు. సో ఆఫ్లైన్ అమ్మాలి అనుకుంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఏ సిటీ అయితే వాళ్ళు అమ్మాలనుకుంటున్నారో ఆ సిటీలో వాళ్ళకి ఒక ఓన్ బ్రాంచ్ కావాలి, సర్వీస్ సెంటర్స్ కావాలి. సో అగైన్ గాయస్, ఏదైతే కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయిన మొబైల్ ఫోన్ కంపెనీ నుంచి ఈ యొక్క సర్వీస్ సెంటర్స్కి వెళ్ళాలి లేదా షోరూమ్స్కి వెళ్ళాలనుకుంటే మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది ఉంటుంది. సో భారీగా చెల్లించాల్సి వస్తుంది. సో అక్కడ కొన్ని కంపెనీస్ అయితే షోరూమ్స్ ఇప్పుడు కొనుక్కోవాలంటే కష్టం. సో షోరూమ్స్ అనేవి వాళ్ళు లీజ్ తీసుకుంటాం అనుకుంటే 10 years బాండ్ అగ్రిమెంట్. సో షోరూమ్ అనేది కొనుక్కుంటారు 10 years దాకా. సో అటు మళ్ళీ షోరూమ్ బిల్స్ పే చేస్తూ ఉండాలి. సో గాయస్ ఈ యొక్క ప్రాసెస్లో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఉంటుంది, సర్వీస్ షోరూమ్స్ కాస్ట్ అయితే వాళ్ళు పే చేస్తూ ఉండాలి. సో గాయస్ ఇదంతా ఒక ఎత్తు అయితే మన ఇండియాలో ఇప్పుడు దాకా అయితే ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెంగళూరులో ఐఫోన్ SE ప్లాంట్ అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి, దాంట్లో మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, కాంపోనెంట్స్ని అసెంబుల్ చేసి అమ్ముతారు. అట్ ద సేమ్ టైం నోయిడాలో మనకి శాంసంగ్ ప్లాంట్ ఉంది. సో దాంట్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉండదు, పార్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని అసెంబుల్ చేసి అమ్మడం జరిగింది. హైదరాబాద్లో మనకి షామీ ప్లాంట్ ఉంది. సో గాయస్ ఓకే, ఇప్పుడు దాకా అయితే ఇండియాలో అసెంబుల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల అయితే కొంతమందికి అయితే ఎంప్లాయ్మెంట్ అయితే పొందారు. దట్స్ ఆసమ్ గాయస్. సో గాయస్ ఇంక ఓవరాల్ చూసుకుంటే కంపెనీస్ అనేవి మొబైల్ ఫోన్ని మన ఇండియాలోకి అయితే ఇంపోర్ట్ చేయాలి. అటువంటి టైంలో మనకు ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఇంపోర్ట్ ట్యాక్సెస్, కస్టమ్ డ్యూటీస్, GST ఇవన్నీ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ కావాలి. లాట్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. సో ప్రతి ఒక్క స్టేజ్లో కంపెనీ అయితే మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో ఫైనల్గా అయితే గాయస్ మొబైల్ ఫోన్ అనేది మన చేతికి అయితే రావడం జరిగింది. సో గాయస్ ఈ వరల్డ్ ప్రాసెస్కి అయితే కంపెనీకి అయితే కొన్ని కోట్ల మనీ అయితే ఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది. సో గాయస్ ఇవన్నీ ఒక అయితే ప్రతి ఇయర్ ప్రతి కంపెనీ కూడా ఒక న్యూ టెక్నాలజీ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం శాంసంగ్ తీసుకుంటే ఈ 2020లో వాళ్ళు ఫోల్డ్ 2 అనే డివైస్ ఇంట్రొడ్యూస్ చేశారు. జస్ట్ ఇలా బుక్ టైప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి జస్ట్ రీసెంట్గా ఈ యొక్క 2020 నవంబర్లోనే ఒప్పో ఇన్నోడేస్ అయితే ఈవెంట్ కండక్ట్ చేశారు. సో దాంట్లో అయితే ఒప్పో వాళ్ళు అయితే రోలబుల్ డివైస్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో గాయస్ మనం రీసెంట్గా చూసుకుంటే LG వాళ్ళు కూడా వింగ్ అనే స్పెషల్ ఎడిషన్ అయితే మనకి లాంచ్ చేశారు. సో చూసారు కదా, ఇవన్నీ ఒక యూనిక్ కాన్సెప్ట్ మొబైల్ ఫోన్స్ యూనిక్ డిజైన్తో ఉంటాయి. సో గాయస్ ఇటువంటి మొబైల్ ఫోన్స్ని డిజైన్ చేయడానికి, వాటిని మీరు రీసెర్చ్ చేయడానికి, దాన్ని మళ్ళీ పర్ఫెక్ట్గా తావడానికి అయితే కంపెనీస్కి అయితే ఒక బ్యాక్ అండ్ టీమ్ ఉంటుంది. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది. సో గాయస్ ఈ కంపెనీస్ అనేవి ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్కి అయితే కొన్ని వేల కోట్లు అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో గాయస్ ఈ బ్యాక్ అండ్ టీమ్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు ప్రతి ఇయర్ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి మొబైల్ ఫోన్లో న్యూ చేంజెస్, న్యూ టెక్నాలజీ, న్యూ ఇన్నోవేషన్, న్యూ డిజైన్ అన్నట్టుగా అయితే మొబైల్ ఫోన్ తీసుకురావడం జరిగింది. సో గాయస్ ఇదంతా ఓల్డ్ ప్రాసెస్. మనకి ఏమనుకుంటామంటే అబ్బా యాపిల్ అనేది జస్ట్ 30,000 చేస్తున్నప్పుడు కంపెనీ ఎందుకు 1,20,000 అయితే స్టార్ట్ చేస్తాం అనుకుంటాము. లేదు గాయస్, ఇది ఒక టైప్ ఆఫ్ లైఫ్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాసెస్కి అయితే కంపెనీస్కి అయితే ఖర్చు అవుతూ ఉంటుంది.
సో ఈ సినారియో మొత్తం విన్నాక ఇంకా చాలా స్టెప్స్ అయితే ఎక్కువ చేశాను, వీడియో లెంత్ అయిపోద్ది, మేబీ కొంతమంది బోర్ ఫీల్ అవుతూ వీడియో స్కిప్ చేస్తారని. సో గాయస్ ఈ యొక్క వరల్డ్ ప్రొసెస్ కొంతమంది అనుకుంటారు అయ్యో కంపెనీస్కి ఏం ప్రాఫిట్ ఉండదా అని. లేదు గాయస్, ఇంత భారీగా లైఫ్ సైకిల్స్ ఉన్నా సరే కంపెనీకి అయితే డెఫినెట్లీ ప్రాఫిట్ మార్జిన్ అనేది మిస్ అవ్వదు. సో భారీగానే వాళ్ళకి ప్రాఫిట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రతి మొబైల్ ఫోన్ యూజర్ కూడా తెలుసుకోవాలి మొబైల్ ఫోన్ ఒక ఎంఆర్పి ప్రైస్ కంపెనీ ఎలా దేని మీద ఉద్దేశించి వాళ్ళు ఎంఆర్పి పెడుతున్నారు అని. మేబీ మీరు ఒక ఎంబీఏ స్టూడెంట్ లేదా మార్కెటింగ్ చేయాలనుకుంటే సో డెఫినెట్లీ మీకు హెల్ప్ఫుల్ అయితే ఇది ఒక స్ట్రాటజీ అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అంతేకాదు లాస్ట్ చూసుకుంటే మనకి ఎల్జీ జియోటెక్స్ మొబైల్ ఫోన్ 54,000 రూపాయల మొబైల్ ఫోన్ జస్ట్ వాళ్ళు 20,000 రూపీస్కి అమ్మడం జరిగింది. సో అలా ఎందుకు అమ్మారు అనే మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ. సో మళ్ళీ కలుద్దాం. అండ్ స్మాల్ రిక్వెస్ట్ గాయస్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సీ యూ వెరీ సూన్, టేక్ కేర్.